నీకు సెక్స్ లేకుండా అంటే పురుషుడు ఎలాంటి సెక్స్ చేయకుండా, సెక్స్ ఫీలింగ్స్ లేకుండా, ఎలాంటి కామం లేకుండా ఒక స్త్రీని హగ్ చేసుకొని స్పర్శించాలి. రొమాన్స్ చేయాలి. కానీ అందులో ఎలాంటి సెక్సువల్ ఫీలింగ్స్ ఉండకూడదు. ఎలాంటి సెక్స్ ప్రస్తావన అనేది తనలో తాను ఆమె మీద ఉపయోగించడం లేదు. తను ఆ ప్రయత్నం చేయడం లేదు. అప్పుడేమవుతుంది? అది కేవలం ప్రేమ, అనురాగం, ఆప్యాయతతో కూడిన ఒక స్పర్శ అవుతుంది. అలా నువ్వు ఆమెను అణువణు తడుము, స్పర్శించు, స్పృశించు, ఆలింగనం చేసుకో అంటే హగ్ చేసుకో. అలా చేసుకునే ఓపిక ఎంతసేపు ఉంటుంది ఒక పురుషుడికి? ఎందుకంటే సెక్స్ కోసం ఆసక్తిగా నువ్వు అమ్మాయిని రొమాన్స్ చేస్తావు, స్పర్శిస్తావు, ఇలా చేస్తూ ఉంటాడు. కానీ సెక్స్ లేకుండా ఒక అమ్మాయిని చక్కగా హగ్ చేసుకో, అనుభవించు, స్పర్శించు. కానీ అందులో సెక్స్ అలాంటిది ఉండదు. అలాంటి రొమాన్స్ ఎంతసేపు చేయగలుగుతావు? నీ ఓపిక ఎంత ఉంటుంది చెప్పు? ఉండదు. ఒక క్షణం కూడా చెయ్యలేరు. కానీ అలా చేయాలి. అంటే ఒక సెక్స్ చేస్తున్న దానికన్నా ఎక్కువసేపు చెయ్యి. అదే నిజమైన ప్రేమ. అంటే సెక్స్‌కు అతీతంగా ఒక స్త్రీని హగ్ చేసుకున్నప్పుడు, రొమాన్స్ చేసినప్పుడు, స్పర్శించినప్పుడు అది నీ నిజమైన ప్రేమ అన్నమాట. ఆమెతో గడపడం. ఇలా చేస్తే స్త్రీ నీకు ఖచ్చితంగా సొంతం అవుతుంది. నువ్వు ఆమెకు సొంతం అవుతావు. ఒక స్త్రీని పొందడం అంటే ఇదన్నమాట. అంతేగాని సెక్స్ కోసం నువ్వు స్త్రీని హగ్ చేయడము, స్పర్శించడము, ఇవన్నీ కూడా నీ అవసరం కోసం చేసేటివి. ఇవి నువ్వు నిజంగా ప్రేమించడం కాదు స్త్రీని. అలాగే ఆమె కూడా నిన్ను నిజంగా ప్రేమించడం కాదు. నీ చేతిలో ఆమె ప్రేమించబడడం కాదు. నువ్వు ఆమె ప్రేమను పొందడం కూడా కాదనమాట. గుర్తుపెట్టుకోండి. కాబట్టి సెక్స్ కోసం కాకుండా స్త్రీని హగ్ చేసుకో, కౌగిలించుకో, స్పర్శించు, రొమాన్స్ చెయ్యి. కానీ అందులో ఎలాంటి సెక్స్ ఉండకూడదు. అది నిజమైన ప్రేమ అన్నమాట. అందులో అనురాగం, ఆప్యాయత ఉంటుంది. అప్పుడు స్త్రీ నీ సొంతం అవుతుంది. స్త్రీకి నువ్వు సొంతం అవుతావు. మగాడు ఏం చేస్తాడంటే స్త్రీ దగ్గరికి వెళ్ళడానికి, స్త్రీతో మాట్లాడడానికి, హగ్ చేసేయడానికి, ఆమెతో గడపడానికి సెక్స్ అనేది ఒక ఆయుధంగా తీసుకుంటాడు. కానీ తప్పు. సెక్స్ లేకుండా నువ్వు స్త్రీతో గడుపు, స్త్రీతో మాట్లాడు, స్త్రీలో ఐక్యమైపో, స్త్రీని నిన్ను ఐక్యం చేసుకో. ఏదైనా అందులో సెక్స్ ఉండకూడదు. అది లేకుండా స్త్రీకి దగ్గరగా సెక్స్‌తో నువ్వు ఎన్ని పనులు చేస్తావో అన్ని పనులు వితౌట్ సెక్స్ గోరంతా కూడా అందులో సెక్స్ లేకుండా చేయగలవా? అంటే చేయలేము అనుకుంటారు. కానీ చెయ్యాలి. కానీ సెక్స్ ఉండకూడదు. ఉండకుండా ఆమెకు దగ్గరైతే స్త్రీ నీ సొంతం అవుతుంది. స్త్రీకి నువ్వు సొంతం అవుతావు. ఇదొక మంచి ట్రిక్ అనమాట. ఎందుకంటే సెక్స్‌తో స్త్రీ దగ్గర గడిపేది సెక్స్ తీరే వరకు మాత్రమే. అలాగే సెక్స్‌తో గడిపేది కేవలం కోరికతో గడుపుతున్నావు తప్ప అది ప్రేమ కాదు. కానీ సెక్స్‌కి అతీతంగా స్త్రీకి దగ్గరైనప్పుడు, ఆమెను హగ్ చేసుకున్నప్పుడు, స్పర్శించినప్పుడు అందులో ప్రేమ, ఆప్యాయత, అనురాగం ఉంటుంది. స్త్రీ నీకు సొంతం అవుతుంది. నీకు స్త్రీ సొంతం అవుతుంది. ఇది ఎలాంటిదంటే ఇద్దరు రక్త సంబంధీకుల మధ్య ఉన్నంత ప్రేమ అనేది మీకు ఒక స్త్రీతో ఏర్పడుతుంది. నీకు, ఆమెకు.